సాగర్, ఏం నువ్వు చేస్తున్న పని? సాగర్, సాగర్. ఇప్పుడు నీ ఫీలింగ్స్ అన్నీ నా లోపలికి చేరిపోయాయి గంగా. ఇక నువ్వు నా నుంచి ఎన్నటికీ దూరం కాలేవు. గంగా, ఇప్పుడైనా సరే అను. నా మాట నమ్ము, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. ఐ లవ్ యూ. సాగర్, నేనొకటి చెప్తాను, వింటావా? తిరిగి వెళ్ళిపో. నువ్వు లండన్కి వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు వెళ్ళాలనుకున్న ఆ దారుందే, అది కేవలం నా నాశనానికే దారితీస్తుంది. ఆ బాధ, ఆ తప్పన అదంతా అనుభవించేశాను. అందుకే చెప్తున్నాను, నువ్వు తిరిగి వెళ్ళిపో. లేదు గంగా, తల్లి, తండ్రి ఆబ్దికన్నాడు సంకల్పం చెయ్యాల్సి ఉంటుంది. సరే, సంకల్పం చేయడం అనేది పురుషులే చెయ్యాల్సి ఉంటుంది. నీతో పాటు అసలు పురుషులెవరూ రానేలేదా? నేనే మా నాన్నగారికి సర్వస్వం పంతులు గారు. ఈ పని కూడా నేనే చేస్తాను. గంగా వాళ్ళ నాన్నగారి కోసం సంకల్పం నేను చేస్తాను పండితులు గారు. నేను వారి కొడుకు లాంటివాణ్ణి. ఈ మాత్రం కూడా చేయనా? ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. నువ్వేమనుకున్నావు? నాన్నగారి ఆర్థికం నాకు గుర్తుండదనుకున్నావా? పండితులు గారు, మీరు తంతు ఆరంభించండి. చైతీ సాగర్, అత్తయ్య గారు చూడండి, ఈ రంగు చాలా బాగుంది కదా. అరే, ఏదైనా పెద్ద చీర చూపించు. అన్నట్టు ఇది కూడా బాగుంది. ఏంటిదంతా మాధవి? జాహ్నవికి చీరలు నగలు సెలెక్ట్ చేస్తున్నావు. అంటే అబ్బాయి పెళ్లికి భర్తని దివాలా తీయించాలనుకుంటున్నావా? వారే మీకున్నది 2 కొడుకులే కదా, దానికి అంత పిసినారుతనవా? అరే, నేనేదో సరదాగన్నాలే. నిరంజన్, ఇలారా. ఇలా చూడు నాన్న, చిన్న కోడలికి ఏం కావాలో ఏం అక్కర్లేదో చూడు. అదేం వద్దులేమ్మా, నేను ముంబైకి వెళ్లాల్సింది. ఫ్లైట్కి టైం అవుతోంది. అయినా ఇది ఆడవాళ్ల పని కదా, మధ్యలో నన్నెందుకు రమ్మంటున్నారు? మీరు చూస్తే చాలుగా, నేను వెళ్తున్నాను. ఏమంటే కొంచెం ఉండండి. సంతోషం, నువ్వు కూర్చో. ఎలాగో ముంబై వెళ్తున్నారుగా, జాహ్నవిని తన పేరెంట్స్ ని కలవండి ఒకసారి. అలాగే తొందరగా వచ్చేయండి. ఇది బాగానే ఉంది. ముందు కోడల్ని రానివ్వు, తను చెప్తుంది. అలాగే అత్తయ్య, వస్తున్నా. ఇది కొంచెం చూడు. బాగుంది, ఇది చాలా బాగుంది. ఖరీదు కూడా చూడు కొంచెం. అలాగే అత్తయ్య. అత్తయ్య, మీరు కుంకుమ డబ్బాలు తీసుకురమ్మన్నారు కదా, ఇది చూడండి. ఇది చాలా బాగుంది. సాగర్ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని నాకు చాలా ఆశగా ఉంది అత్తయ్య. అవునులే, ప్రదీప్ పెళ్లి ఎలాగో తూతూ మంత్రంలాగే చేసేసావు. కనీసం ఈ పెళ్లికైనా పరువు నిలబడేలా చూడు. మీరు చాలా సరిగ్గా చెప్పారమ్మగారు. అయినా జాహ్నవి వాళ్ళ అమ్మా నాన్నలకి ఎలాంటి లోటు లేదు కదా. ఇక సుప్రియ సంగతి అయితే, సుప్రియ, నీ నగలన్నీ ఏమయ్యాయి? మెడ బోసిగా ఉంది, చేతులకి చెవులకు కూడా ఏమీ లేవు. అన్ని నగలు ఏమైపోయాయి? యాక్చువల్లీ నగలు పెట్టుకునే అలవాటు నాకు లేదు కదా, అందుకనే అవన్నీ తీసి దాచేశాను. నువ్వు అలా చేయడం బాలేదు సుప్రియా. నీకిప్పుడేగా పెళ్ళయింది, నువ్వు ఇలా బోసిగా ఉంటే నలుగురు ఏమనుకుంటారు? అయినా అలవాటు లేదనడంలో నీ ఉద్దేశం ఏంటి? అవును, అత్తయ్య కరెక్ట్ గా చెప్పారు. నగలు వేసుకొనిరా. కొత్తగా పెళ్ళైన పిల్ల నగల అలవాటు లేవంట. ఏదా చూపించండి. ఆహా, వదినా, ఈ చీరెంత బాగుందో చూడు.
సాగర్ పెళ్లికి ఇదే నాకు గిఫ్ట్ గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతైనా ఒకే ఒక్క అత్తయ్యని కదా నేను. అలాగే ప్రభా, నీకేది నచ్చితే అదే తీసుకో. అవునులే అంతేగా. చిన్న పెళ్లికి చీరలు నగలు ఇంకా మనం తీసుకోనే లేదు. అప్పుడే ఈవిడ కోరికల కార్యక్రమం మొదలైంది. అమ్మగారు ఒకసారి సెట్ చూడండి. ఏది చూడండి. ఇదిగో పిల్ల, ఇలారా. ఏంటి గంతులేసుకుంటే ఎక్కడికి బయలుదేరావు? సంధ్యాదీపం పెట్టవలసిన సమయం అయిపోయింది. నువ్వు వెళ్ళి పూలమాల కట్టు. గంగావుడు, అమ్మగారు పూజకి అన్నీ సిద్ధం అయిపోతాయిలేండి. అంత తొందరే వచ్చింది. గంగా, నువ్విలారా. మాతో పాటు ఇలా వచ్చి కూర్చో. చూడు, సాగర్కి కాబోయే భార్యకి మేము బట్టలు ఎంపిక చేస్తున్నాం. రా, ఇలా రా, కూర్చో. చెప్పాలంటే అమ్మగారు, ఈ పిల్లని చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. మా అబ్బాయి కారణంగానే ఈ పిల్లకి ఎంత చెడ్డ పేరు వచ్చేసింది. అసలు దేవుని ప్రార్థిస్తున్నాను, తనకు అన్ని సుఖాలు ప్రసాదించమని వేడుకుంటున్నాను. అరే ఉండు, చూడు, నీ చిన్ననాటి స్నేహితుడికి పెళ్లి జరగబోతుంది. అలాగే జాహ్నవి కూడా నీ స్నేహితురాలే. మరి నీ ప్రియమైన జాహ్నవికి ఏ రంగు నచ్చుతుందో నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు గంగా? రంగుల సంగతి నాకేం తెలుస్తుంది ప్రభా గారు? సాగర్కి కాబోయే భార్య అంటే ఏ రంగైనా బాగుంటుంది తనకి. ఆయన అడగాలంటే సాగర్ని అడగచ్చుగా. భార్యని తనకి నచ్చిన విధంగా ఎంచుకున్నప్పుడు నగలు కూడా తనకి నచ్చినవే ఎంపిక చేసుకుంటాడుగా. అవును, చాలా సరిగ్గా అన్నావు నువ్వు. చిన్నా, రాయిలరా. చిన్నా, ఇక నువ్వే చెప్పాలి. నీ భార్యకి ఏ రంగు బావుంటుంది? ఈ ఎర్రదా లేక ఈ పచ్చదా? అమ్మగారు, ఇలా చూస్తే మనకేం తెలీదు. చూడండి, జాహ్నవి గంగ ఇద్దరు దాదాపు ఒకే రంగులో ఉంటారు. అందుకని ఈ పిల్ల మీద ట్రై చేసి చూద్దాం. ఎంత బాగుంది కదా అమ్మగారు? ఏంటది? ఏంటి నువ్వు చేసిన పని? ఏం చేస్తున్నావు నువ్వు? తను ఒక వితంతు మీదే శుభశకునం అయిన చీర వేస్తావా నువ్వు? కోరిదేవుడా, ఏమండి అక్కడి నుంచి? తను వితంతు అన్న సంగతే నేను మర్చిపోయాను. ఎంత మంచి పిల్ల విషయంలో ఎంత అన్యాయం చేశాడా దేవుడు. రంగులు కోరికలు ఏమీ లేకుండానే బతికినంత కాలం ఈ పిల్ల కుమిలి చచ్చిపోవాల్సిందేనా? నిజంగా అమ్మగారు, ఎవరైనా మన గంగని వితంతువు అని అన్నప్పుడల్లా నా గుండె బద్దలైపోతూ ఉంటుంది. మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు ప్రభావతి గారు. నాకిదంతా విని అలవాటైపోయింది. పైగా మీరు చెప్పింది నిజమే. నాకు ఈ రంగుల మీద ఎలాంటి హక్కు లేదు. నా మనసులో ఏది ఎప్పుడు కోరుకోలేను కూడా. నేనొక వితంతువుని కదా.